అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఒక ఎయిర్పోర్టు డెవలప్మెంట్ దాని అవసరము వీటి గురించి మాట్లాడినట్టున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారో, ఒకరు డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, 4వ వ్యక్తి ఇంకొకరు చేరారు ఇప్పుడు, కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు. తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, 4 సేమ్ దీని నుంచి వచ్చారు. అందువల్ల శ్రీనివాస వర్మన ఆయనకు రాయించినట్లే, ఆయన దాంట్లో వచ్చినట్లేదు అనుకుంటా, ఆ మాట అన్నట్లేదు. ఎర్ర బస్సు ఎయిర్ బస్ అనేది వీళ్ళ మాటల్లో వచ్చింది. సో ఆ నలుగురు ఈ ముగ్గురు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటి నుంచి ఒకటే వచ్చింది ఏంటంటే అసలు ఆ స్టేజ్ కూడా కాదు. నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఇదియట్ ఉండాలి. నీ ప్రజెంటేషన్ కానీ పొలిటికల్ వీటికి రాకూడదు. అక్కడికి అన్నట్టున్నాడు ఒకట చంద్రబాబు నాయుడు గారు, గత ప్రభుత్వం విధ్వంసం ఇలాంటిది ఏదో వాడినట్టున్నారు నాకు తెలిసి. కానీ గొడ్డలి గిడ్డలి అనలేదు, ఆ మేరకు వదిలేసినాడు. లేకుంటే తన ధోరణిలో పట్టింది అదే కాబట్టి వచ్చేవేమో, అది అనలేదు. కానీ మిగిలిన వాటిలో స్థాయి చూస్తే పొలిటికల్ దీంట్లోకి తీసుకురావాలి అనేది కనపడింది. అందులో భాగంగానే ఈ మాట మాట్లాడారు. ఇది ఇప్పుడు కాదు, ఈ 4 రోజుల ప్రచారంలో ఇది ఒక ప్రధాన అంశం. ఎర్ర బస్సు రాదని చోటుకు మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాదని మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకటే ఊకదం పడుకుంటున్నాం. సో అందుకోసం అసలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా, అనింటి ఏ సందర్భంలో అన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో కూడా ఇచ్చాను. శంకర్ అదేబియా ఫస్ట్ది ఎర్ర బస్సు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలది. కానీ ఇదైనా చెప్తాను, 2 ఎకరాల భూమి ఉంది తల్లి నీకు. 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? నేను 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నరసాయమ్మ. ఇది ఏమర్థమవుతుంది మీకు ఇందులో? అప్పట్లో 1000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం. అమరావతికి 1,00,000 ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో అని ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదు పోనీ నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్నదానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది
గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఓ బండ నల్లగా ఉంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు, తీసుకెళ్ళి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తి అయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు, ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తున్నారు. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా, చేసేది ఏదో మామూలుగా చేసుకున్న పర్లే కానీ పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానివల్ల ఈ ఘర్షణలో వచ్చేది ఏం లేదు. గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. అయ్యా ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండం అని, మంచి పరిణామం ఇది, దీనికి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం, ఇట్లాంటివి చెప్పేసి క్లోజ్ చేస్తే ఈవుడు కెలుకుతాం ఏం పని. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా వచ్చి అట్లా అనుకునేనైతే పెద్దానికి ముందే ఏదో పద్ధతిలో చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసేవాడు ఆ రోజే. ఎందుకంటే సుమారుగా పూర్తి చేశారు. అనుకోవాలా, ప్రాసెస్లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్ళు వదిలేటప్పుడు కూడా నా 10 నెలల్లోనే 20 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్లోకి తీసుకోవాలంటారు కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలనుకున్నారు కాబట్టి ఒక అబద్ధాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగా